అంతర్యుద్ధం మొదలైందా అంటే అవునన్న మాట వినిపిస్తోంది. మరి ముఖ్యంగా బెలూచిస్తాన్కి సంబంధించి మనం అక్కడ పరిస్థితి చూసాం. ఆ తర్వాత సింధు ప్రజలు కూడా ఇప్పుడు తమకు ప్రత్యేక రాష్ట్రం కాదు, ఏకంగా ప్రత్యేక దేశం కావాలంటే వాళ్ళు ప్రస్తుతం డిమాండ్ని తెర మీదకు తీసుకొస్తున్నారు. ఇప్పటికే ప్రత్యేక దేశంగా తమను తాము ప్రకటించుకుంది బలూచిస్తాన్. మరోవైపు నీళ్ల కోసం రోడ్డెక్కారు సింధు ప్రజలు. నీళ్లు లేక అల్లాడిపోతున్నారు సింధు జనం. కార్పొరేట్ ఫార్మింగ్ ను వ్యతిరేకిస్తూ జనం ఆందోళనకు దిగుతున్నారు. తమ సమస్యను పరిష్కరించాలంటూ కొద్ది రోజులుగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఉద్రిక్తంగా మారింది సింధ్ జనం ఆందోళనలతో అక్కడ పరిస్థితి. రోడ్లపై వాహనాలను ధ్వంసం చేస్తూ నినాదాలు చేస్తున్నారు వాళ్ళు. సింధులోని పాకిస్తాన్ మంత్రి ఇంటికి నిప్పు పెట్టారు జనం. పోలీసుల కాల్పుల్లో ఒకరు మృతి చెందగా పలువురికి తీవ్ర గాలయ్యాయి. ఒక్కసారి సింధులో ఎటువంటి పరిస్థితి ఉందో మీరు చూస్తున్నారు. ఇప్పటికే బలూచిస్తాన్తో పడలేకపోతున్న పాకిస్తాన్కు ఇప్పుడు మరో ముప్పు పొంచి ఉందా? మరి ముఖ్యంగా ఇప్పుడు సింధు ప్రజల ఆందోళనతో అక్కడ పరిస్థితి అదుపు తప్పుతోందా? ఇటు సింధు ప్రజలు కూడా తమని తాము ఇక స్వతంత్ర దేశంగా ప్రకటించుకోబోతున్నారా? మీరు చూస్తే కనుక అక్కడ పరిస్థితి చూడొచ్చు. జనం తిరగబడుతున్నారు. పాకిస్తాన్ పై జనం తిరగబడుతున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. అయ్యిందిరా రై, మీ పని అయ్యింది ఇంకా అంటున్నారు అక్కడ సింధు ప్రజలు. చాలు, ఇన్నాళ్ళు మీరు మమ్మల్ని మోసం చేసింది చాలు, ఇంతకాలం మీరు మమ్మల్ని పీక్కు తింది చాలు. ఇన్నాళ్ళు మా సొమ్ముతో, మా డబ్బులతో మా నీళ్లను పట్టుకుపోయి, మరీ ముఖ్యంగా సింధు ప్రజలు అనేది ఒకటే ఇక్కడ కరాచీకి సంబంధించి. ఎందుకంటే కరాచీ వాళ్ళ దగ్గర ఉంటుంది, కరాచీ పోర్ట్. సో కరాచీ పోర్ట్ను వాళ్ళు అక్కడ మాట్లాడడం జరుగుతోంది. మా కరాచీ పోర్ట్ నుంచి మా దగ్గర ఉన్న పోర్టును ఉపయోగించుకొని మీరు డబ్బులు సంపాదించి అంతా పంజాబ్లోని అక్కడ అంటే పాకిస్తాన్లోని పంజాబ్లోని అక్కడ ఏర్పాటు చేసుకొని మీరు లగ్జరియస్ లైఫ్ బతికే ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు మిమ్మల్ని పూర్తిగా ఎండగడతామంటున్నారు. ఒక్కసారి సింధు ప్రజల ఆందోళన అక్కడ ఏ స్థాయిలో ఉందో చూద్దాం. సింధు ప్రజలు ఒక్కసారిగా తిరగబడ్డారు అక్కడ నీళ్లకు సంబంధించి. ఎందుకంటే ఇండస్ వాటర్ ఉంది కదా, అది సింధు ప్రజలకు కూడా చాలా కీలకమైంది. అది ఎప్పుడైతే ఒక పక్క నీళ్లు లేవు, మరోపక్క కరాచీ పోర్టు, వాళ్ళ చేతుల్లో ఉన్న కరాచీ పోర్టుని వాడుకొని ఉపయోగించుకొని తమను పట్టించుకోవటం లేదు పాకిస్తాన్ పాలకులు అంటూ కూడా నిప్పులు చెరుగుతున్నారు. ఈ సందర్భంలోని బలూచిస్తాన్ తమను తాము స్వతంత్ర దేశంగా ప్రకటించుకుంది. ఇక మేము మాత్రం తక్కువ తిన్నామా? అందుకే మేము కూడా ఇక స్వతంత్ర దేశంగా వెళ్లే ప్రయత్నం చేస్తాం. ఈ నేపథ్యంలో ఆందోళనకు దిగుతున్నారు సింధు ప్రజలు. పాకిస్తాన్తో ఇక పడింది చాలు, పాకిస్తాన్ నీ పని నువ్వు చూసుకో, నీతో మాకు ఇక సంబంధం లేదంటున్నారు సింధు ప్రజలు. నీటి కోసం వాళ్ళు రోడ్ల మీదకి వచ్చిన పరిస్థితి ఉంది. ఇప్పుడు నీటి కోసం, అలాగే వాళ్ళ ప్రస్థానానికి సంబంధించి, ఎందుకంటే ఇప్పుడు తమ ప్రస్థానాన్ని ప్రారంభిస్తూ ఉంటున్నారు వాళ్ళు. నీటి కోసం పోరాడుతూనే మా ప్రస్థానం ఇక్కడి నుంచి మొదలవుతుంది. సింధు ప్రజల ప్రస్థానం, సింధు ప్రజలు ప్రత్యేక సింధు రాష్ట్రం కావాలంటూ కాదు, ప్రత్యేక సింధు దేశం కావాలంటూ వాళ్ళు ఇప్పుడు గలమెత్తుతున్నారు. ఒకసారి ఆ విజువల్స్ చూస్తున్నారు ఏ స్థాయిలో అక్కడ ఆందోళన రేగుతోందో. ప్రస్తుతం పరిస్థితి ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మధు, ఇప్పుడు బలూచిస్తాన్ అనుకున్నాం, సింధు ప్రజలు కూడా తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వ్యక్తం చేయడం జరుగుతోంది పాకిస్తాన్ పాలకుల తీరు మీద. ఇది ఎటువంటి పరిస్థితులకు దారితీసే అవకాశం ఉంది మధు? అంటే అనుకున్నట్టుగానే వ్యూహాత్మకంగా భారత్ ఏ రకంగా అయితే పావులు కలుపుతా ఉందో పాకిస్తాన్ ని ఒక దారిలోకి తీసుకురావడానికి కనీసం విలువ తెలవాలి, వారికి ఉగ్రవాదం వల్ల జరుగుతున్నటువంటి నష్టం తెలియజెప్పేలా వారికి ఒక చిన్న బుద్ధి చెప్పేటువంటి కార్యక్రమాలు భారత్ చేస్తా ఉంది. దాంట్లో భాగంగానే సింధు నది జలాల ఒప్పందాన్ని రద్దు చేసుకోవడం, నీటిని నిలుపుదల చేయడం, ఇది అత్యంత చాలా బిగ్ స్టెప్, బిగ్ మూవ్ భారత్ నుంచి. తర్వాత సెకండ్ వచ్చేసి దౌత్యపరంగా ఆ దేశంతో ఉన్నటువంటి సంబంధాలు, ఎగుమతులు దిగుమతులకు సంబంధించి భారత్ నుంచి పాకిస్తాన్ తో ఉన్నటువంటి అన్ని వ్యాపార సంబంధాలు నిలుపుదల చేసుకోవడం, మన భారత్ కి సంబంధించిన గగనతలంలో నుంచి భారత్ కి సంబంధించినటువంటి సముద్ర జలాల నుంచి రవాణాను నిలుపుదల చేయడం. దీంతో దాదాపు
కుదేలైపోయే సిచ్యువేషన్ ఇదంతా ఒకవైపు నడుస్తా ఉండగా ప్రపంచ దేశాల పైన ఒత్తిడి భారత్ తీసుకున్నటువంటి నిర్ణయం వారికి అప్పు పుట్టకుండా నిధులు సమీకరణ జరగకుండా వారికి, ఎందుకంటే వారు ఆ వచ్చినటువంటి డబ్బుని అభివృద్ధి కోసమో అక్కడ పాకిస్తాన్ ప్రజల కోసమో ఉపయోగించకుండా ఉగ్రవాదులను పెంచి పోషించడానికి వారికి ఆయుధాలు ఇవ్వడానికి వారిని ప్రేరేపించి భారత్ లో మారణ హోమాలు సృష్టించడానికి ఉపయోగపడుతున్నటువంటి తీరును ఎండగట్టడంతో విదేశాలలో పాకిస్తాన్ కి డబ్బు దొరకకుండా చేసేటువంటి పరిస్థితి, వారితో ఉన్నటువంటి సంబంధాలను కూడా విదేశాలు క్యాన్సిల్ చేసుకునేలాగా వ్యాపార ఒప్పందాలు, ఆర్థిక పరమైనటువంటివి ఇలాంటివి దౌత్యపరంగా ఒత్తిడి తీసుకుంటుంది. దాదాపు ఇలాంటి సిచ్యువేషన్ ఉంటే ఇంకా మరొక వైపు బలూచిస్తాన్ పక్కలో బలెండా పాకిస్తాన్ కు తయారయ్యేలా సిచ్యువేషన్. వాళ్ళు మొత్తం పాకిస్తాన్ భూభాగాల్లో 45% భూభాగం బలూచిస్తాన్ ప్రాంతందే. 45%. ఈ 45%లోనే దాదాపు క్వార్ట్స్ గడులు, బంగారం గడులు, తర్వాత మ్యాంగనీస్, ఇంకా ఇతరత్ర ఖనిజాలు ఉన్నటువంటి ప్రాంతం, ఖనిజాలు లభించేటువంటిది. తర్వాత పోర్ట్ ఏరియా కానీ ఇంకా విలువైనటువంటి గ్యాస్ నిక్షేపాలు, క్రూడ్ ఆయిల్ నిక్షేపాలు కూడా ఉన్నటువంటి పరిస్థితి. ఈ బలూచిస్తాన్ 45% భూభాగం ఉన్నటువంటి, అంటే పాకిస్తాన్ బలూచిస్తాన్ కలుపుకుంటేనే మొత్తం అంత భూభాగంలోనే బలూచిస్తాన్ ప్రాంతమే 45% భూభాగాన్ని కలిగి ఉంది. కాబట్టి వాళ్ళు పోరాటం చేస్తూ ఆర్మీని నిర్వహించడము, ప్రభుత్వ కార్యాలయాన్ని స్వాధీనం చేసుకోవడం, వాళ్ళు ముందుకు వెళ్తా ఉన్నటువంటి తీరు, ప్రత్యేకంగా వాళ్ళు ప్రత్యేక దేశంగా ప్రకటించుకోవడం, స్వయం ప్రతిపత్తి ప్రకటించుకోవడం బలూచిస్తాన్ అనేటువంటి. దీంట్లో ఇదంతా తట్టుకోలేనటువంటి పాకిస్తాన్ ఒకవైపు ఫేక్ సంబరాలు, ఫేక్ ప్రమోషన్లు చేసుకుంటూ, మరోవైపు ఏమో ఈ సతమతం అవుతున్నటువంటి పరిస్థితి, ప్రజలను అక్కడున్న ప్రజల్ని ఇంకా మభ్యపెట్టే ప్రయత్నం. సో ఇవన్నీ వెరసి తీవ్ర సంక్షోభం, ఆర్థిక సంక్షోభం, నీటి ఎద్దడి, ఫ్యూచర్ లో ప్రజలే తిరుగుబాటు చేసేటువంటి పరిస్థితి ఆల్రెడీ ఇప్పుడు చూస్తా ఉన్నాం. ఒక మంత్రి ఇంటికి తిప్పుపెట్టినటువంటి పరిస్థితి కానీ, అక్కడ పోలీసులు ప్రజలను కంట్రోల్ చేయలేనటువంటి సిచ్యువేషన్ లోకి వచ్చింది. ఉద్రిక్తంగా మారుతా ఉన్నాయి. సింధు ప్రాంతంలో ఉన్నటువంటి ఆందోళనలు రోడ్లపైకి వస్తా ఉన్నారు, ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. మరికొన్ని రోజుల్లోనే పాకిస్తాన్ అంతటా ఇదే పరిస్థితి ఎదురయ్యే అవకాశం ఉంది. ఒక్కసారి మీరు లైన్ లో ప్రయత్నం చేయండి మధు. ఒక్కసారి విజువల్స్ ని ఫుల్ ఫ్రేమ్ వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఒకవేళ షహబాజ్ షరీఫ్ కనుక ఈ విజువల్లో ఒకసారి చూస్తున్నారు కదా ఎటువంటి ఆందోళనకర పరిస్థితి ఉందో. ఐ థింక్ షహబాజ్ షరీఫ్, ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ సో కాల్డ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ పాకిస్తాన్, కెన్ యూ సీ దీస్ విజువల్స్? మిస్టర్ ప్రైమ్ మినిస్టర్, కెన్ యూ సీ దీస్ విజువల్స్? Well, this is the victory of yours. Do you think this is the victory that you got the victory for your country? ఇదేనా నువ్వు అనుకుంటున్న విషయం? ఇదే నువ్వు సాధించిన విషయం? ఈరోజు బలూచ్ ప్రజలు రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేస్తున్నారు, సింధు ప్రజలు రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేస్తున్నారు. ఇదేనా నువ్వు సాధించిన విషయం? నీ దేశానికి నువ్వు నిలబెట్టిన ఘనత అదిగో నీ యువత చూడు, రోడ్ల మీదకి వచ్చి నిన్ను తిడుతున్నారు. మమ్మల్ని వదిలేరా బాబు, నువ్వు మాకు పట్టిన పీడ, నువ్వు వదిలేరా బాబు అని చెప్పి వాళ్ళు గలమెత్తుతున్నారు. జస్ట్ సీ దిస్ విజువల్స్, జస్ట్ సీ దిస్ విజువల్స్ if you are having eyes. If you are having eyes, if you think that you are having a vision, just look into these visuals, Mr. Shehbaz Sharif, so-called the Prime Minister of Pakistan. ఒకసారి ఆ విజువల్స్ చూడండి. ఎందుకంటే సింధు ప్రజలు తిరగబడుతున్న ఆ విజువల్స్ని చూస్తూ ఉంటే ఒక్కొక్కడికి రక్తం మరిగిపోతూ ఉంటుంది. అక్కడ నీళ్లు లేవు, ఉద్యోగాలు లేవు, తిండి లేదు. ఏం పెడతావురా గడ్డి? ఏం పెడతావు నువ్వు దేశానికి ఏం పెట్టి చచ్చావు? ఇటు అంతర్జాతీయంగా డబ్బులు వస్తుంటే ఆ డబ్బులు తీసుకెళ్లి టెర్రరిజానికి పెట్టిన పందుకొక్కలు మీరు అంతాను సరిపోతున్నట్టుగా ఇప్పుడేమో వాడికి మళ్ళీ ప్రమోషన్ అంట. ఏం పీకాడని ప్రమోషన్ ఇచ్చావు నువ్వు? ఏం పీకాడని వాడు? నీ దేశాన్ని కష్టాల్లోకి నష్టాల్లోకి నెట్టిన ఆ దుర్మార్గుడికి ప్రమోషన్ ఇస్తావా? వీళ్ళకేమో కనీసం నీళ్లు చూడు, తుపాకులు పట్టుకున్నారు. రేపో మాపో ఈ తుపాకీ నీకు కూడా ఎక్కువ పెట్టచ్చు నిర్మోహమాటంగా. మా ప్రతినిధి మరో దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. మధు, ప్రస్తుతం తినడానికి తిండి లేదు, మీసాలకి సంపెంగులు అన్నట్టు చందంగా ఉంది వాళ్ళ పరిస్థితి షహబాజ్ షరీఫ్ది. ఇప్పుడు వాళ్ళ ఎవడాడు